డీకోడ్ చేసేందుకు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ఫుటేజ్ మీరు చూస్తున్నారు కదా, దాదాపుగా 10 గంటల ప్రాంతం, 10 గంటల 43 నిమిషాలకి కాలేజ్లో 10 గంటల 43 నిమిషాలకి, ఇది ఉదయం 10 గంటల 43 నిమిషాలకి సీసీటీవీ ఫుటేజ్లో మనకి కనిపించాడు. ఇక్కడి నుంచి తర్వాత ఇప్పుడు మనకు కనిపించాడు 10 గంటల 48 నిమిషాల వరకు కూడా కనిపించాడు. ఇదంతా కూడా ఏఎం కింద రాస్తాను నేను. అంటే ఇక్కడ దాదాపుగా 5 నిమిషాల పాటు ఇక్కడ మనకి కనిపించాడు. సో ఇక్కడి నుంచి ఇది ఒక ఎపిసోడ్ కింద చూసుకుందాం ఫర్ సపోజ్. ఆ తర్వాత 12 గంటల 52 నిమిషాల ప్రాంతంలో మనకి ఆ కాలేజ్లో కనిపించాడు. అక్కడి నుంచి 1 గంట 15 నిమిషాలు ఇక్కడ ఎంతసేపు ఉన్నాడు? దాదాపుగా ఇదొక పావు గంట, ఇదొక దాదాపుగా 25 నిమిషాలు, కొన్ని 20 నుంచి 25 నిమిషాలు అనుకుందాం అట్లీస్ట్. సో ఇక్కడ ఒక 25 నిమిషాలు ఉన్నాడు, ఇక్కడ 5 నిమిషాలు ఉన్నాడు. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ 2 ఎపిసోడ్లో చూడండి, ఇక్కడికి ఎందుకు వెళ్ళాడు కాలేజ్కి, ఇక్కడికి ఎందుకు వెళ్ళాడు, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చూద్దాం. ఇది 10 గంటల 50 నిమిషాలు అనుకుందాం, అప్రాక్సిమేట్గా 10 గంటల 50 నిమిషాలు, ఎందుకంటే 2 నిమిషాలు ఇప్పుడు కాలేజ్ నుంచి బయటకు వచ్చాడు ఇద్దరు అనుకుందాం. అక్కడి నుంచి 12 గంటల 52 నిమిషాలు, ఇక్కడ ఎంత టైం ఉంది? 10:50, 11:50, 12:50, అంటే దాదాపుగా 2 గంటలు. ఈ 2 గంటలు ఇక్కడ కీలకంగా మారింది. సో ఇక్కడ పోలీసులు ఏమన్నారు, ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేసిన, ఈ ఘటన ఆమె హత్య ఎన్ని గంటలకు జరిగి ఉండొచ్చు? హత్య ఎన్ని గంటలకు జరిగిందంటే దాదాపుగా 12 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య జరిగి ఉండొచ్చు అనేది. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఘటనకు సంబంధించి టైమింగ్. దీని తర్వాత ఇదొక కీలకమైన పాయింటర్. దాని తర్వాత అమ్మాయి అదృశ్యమైంది ఎన్ని గంటలకండి? 11 గంటల ప్రాంతంలో ఆఖరిగా కనిపించింది అనేది 11 గంటలకి రంగనాథ స్వామి ఆలయం దగ్గర, అంతే కదా? 11 గంటల ప్రాంతంలో రంగనాథ స్వామి ఆలయం దగ్గర చివరిసారిగా కనిపించింది. రంగనాథ స్వామి ఆలయం దగ్గర చివరిసారిగా కనిపించింది. సో ఇక్కడ చూడండి, తను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ గ్యాప్, అంటే 2 గంటల ప్రాంతం. హత్య జరిగిన ప్రాంతం పోలీసులు చెప్తోందేంటి, జరిగిందంతా 10 గంటల అంటే 10:50 నుండి మధ్యాహ్నం 12:52. మళ్ళీ కాలేజీ ఫుటేజ్ మనం చూసిన గ్యాప్ ఇది. సో ఈ గ్యాప్లో ఘటన జరిగిన నుంచి పోలీసు అనుమానం వ్యక్తం చేస్తోంది ఇక్కడ 12 గంటలకు, అంటే 12 నుంచి 1 గంట మధ్యలో జరిగిందని చెప్పి. ఆ అమ్మాయి అదృశ్యమైంది 11 గంటల ప్రాంతం. సో 11 నుంచి చూసుకుంటే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఇక్కడ ఇంకొక పాయింట్ని నేను బహుశా అంత స్పేషియస్గా లేదు కాబట్టి వాట్ ఐ డూ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి. పాయింట్ బాగా అబ్జర్వ్ చేయండి. ఐ డూ వన్ థింగ్, నేను కాస్త దీన్ని రెడ్తో రాస్తాను, సో దట్ మీకు ఇంకా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆ అమ్మాయి ఉన్న లొకేషన్కి సంబంధించి అక్కడి నుంచి ఘటన జరిగిన ప్రాంతం దాదాపుగా 37 కిలోమీటర్లు. బైక్ మీద వెళ్తే ఎంతసేపు పడుతుంది? కార్ మీద వెళ్ళారు అనుకోండి ఒక 1 అవర్ పడుతుందా? బైక్ మీద వెళ్తే ఒక 40 to 45 మినిట్స్. పోనీ ఇంకా ఫాస్ట్గా వెళ్ళారనుకుందాం, రోడ్లు ఫ్రీగా ఉన్నాయనుకున్నప్పుడు, అప్పుడే ఎంత వేగంగా వెళ్ళొచ్చు అక్కడికి. సో దాదాపుగా 40 నుంచి ఇక్కడ రాస్తాను నేను. సో ఇక్కడే 40 నుంచి 40 మినిట్స్ టు 1 అవర్, అంతే కదా? 40 నుంచి గంట, అంటే ఒక్కసారి చూడండి సరిపోవట్లేదా టైం? ఇక్కడ తను మిస్ అయిన టైంకి, అంటే రాను పోను అనుకుందాం ఎందుకు జస్ట్ 2 hours 1.5 hour అనుకుందాం, రాను పోను 45 మినిట్స్ అనుకుందాం.
అంతే కదా, 45 మినిట్స్ పోనీ అటు ఇటు గంటన్నర అనుకుందాం. ఇక్కడ టైమింగ్ సరిపోవట్లేదా? సో ఇక్కడ మళ్ళీ గ్రీన్కి వస్తున్నా చూడండి. సో ఒక్కసారి ఈ పాయింట్ని చూడండి, ఇక్కడ టైమింగ్ చూడండి, ఇక్కడ టైం చూడండి, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న టైం చూడండి, 1 గంట ఆ ప్రాంతం అంటున్నారు. అండ్ ఆమె మిస్ అయిన టైమింగ్ చూడండి, ఇప్పుడు ఈ టైం చూడండి. సో ఇక్కడ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, సురేంద్ర పాత్ర గురించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి మీరు ఎవరైనా లైవ్ చూసిన వాళ్ళు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అఫ్కోర్స్ మీరు కూడా నాతో పాటు డికోడ్ చేయడం స్టార్ట్ చేస్తుంటారు ఈ ఘటనకు సంబంధించి. మీరు ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, మీరు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి, ఎటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అనేది. సో ఫస్ట్ క్వశ్చన్ ఓకే, కాస్త నేను కలర్ చేంజ్ చేస్తా, ఇంకొంచెం క్లియర్గా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ తనది రైజ్ అయ్యేది ఏంటంటే, ఓకే ఇక్కడే నేను రైజ్ చేస్తా ఫస్ట్ క్వశ్చన్ కూడా. ఇదిగోండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ రైజ్ అవుతుంది ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా అనుమానం ఎక్కడ వ్యక్తం అవుతుందంటే, ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది. ఓకే, ఆ పాయింట్ కూడా ఒకటి మెన్షన్ చేద్దాం ఇక్కడ. ఇంట్రెస్టింగ్, నేను మర్చిపోయి ఆ పాయింట్ మెన్షన్ చేయడం. ఇన్స్టాలో తను శుక్రవారం మెసేజ్ చేసిందట. ఇంట్రెస్టింగ్గా తనకి ఫోన్ లేదు, ఆ అమ్మాయికి ఫోన్ లేదు. మరి ఎక్కడి నుంచి చేసింది? వాళ్ళ అమ్మగారి ఫోన్ నుంచి ఇన్స్టాగ్రామ్ ద్వారా మెసేజ్ చేసిందట లోకేష్కి. ఇట్ హ్యాస్ టు కమ్, కంప్లీట్గా డీటెయిల్గా తెలియాల్సి ఉంది. ఇక్కడ ట్విస్ట్, ఆ ఇన్స్టాగ్రామ్ ఏమైనా చూసాడా? సో ఇక్కడి నుంచి అనేక క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ ఏమైనా చూసాడా? ఫస్ట్ క్వశ్చన్. ఇక రెండో క్వశ్చన్, ఆ అమ్మాయి ఫ్రెండ్, ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి ఉంటుంది, అఫ్కోర్స్ కాలేజీలో కూడా చాలామంది ఉంటారు. ఆ వేరే అమ్మాయికి సంబంధించి ఆ అమ్మాయికి ఏమైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేసిందా? తన కాలేజ్లో ఉండి తన ఫ్రెండ్, ఆ అమ్మాయి కూడా ఆ ఊరికి దగ్గరలోనే ఎక్కడ ఉంటుందనే ఒక చర్చ ఉంది. సో ఆ అమ్మాయికి ఏమైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేసిందా? ఆ అమ్మాయి ఈ సురేంద్రకు, అంటే ఎవరైతే అమ్మాయి యువతి మరణించిందో యువతి సోదరుడు సురేంద్రకు ఏమైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుందా? ఇది రెండోది క్వశ్చన్. ఆ తర్వాత మాట్లాడుకున్నట్టుగా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చూసిన సురేంద్రకు సంబంధించి వాళ్ళు చూస్తున్నాడా? చూసిన నేపథ్యంలో శుక్రవారమే దీనికి ప్లాన్ చేశాడా? మూడో క్వశ్చన్, వేరే వాళ్ళతో కలిసి. ఇది మూడో క్వశ్చన్. దీంతో పాటు అనుమానం గురించి మాట్లాడుకున్న సందర్భంలో లోకేష్ మీద ఈ నెపాన్ని నెట్టే ప్రయత్నం జరిగిందా? ఎందుకంటే వాళ్ళు వెళ్తున్నారని తెలిసిన తర్వాత లోకేష్ మీద నెపాన్ని నెట్టేసే ప్రయత్నం జరిగిందా? దాంతోపాటు కీలకమైన ఐదో పాయింట్ కరెక్ట్గా మీరు చూడొచ్చు. ఆ టైంలో ఎక్కడున్నాడు? కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆ టైంలో ఎక్కడున్నాడు? తన కాలేజ్లో ఉన్నాడు. మీకు ఒక మాట గుర్తుందా? కాలేజ్ నుంచి కాల్ వచ్చింది, మా అమ్మాయి రాలేదు అని చెప్పి ఆమె తండ్రి చెప్పుకొచ్చాడు. సో కాలేజ్ నుంచి కాల్ వచ్చిన తర్వాత సురేంద్ర కాలేజ్కి వెళ్ళాడా, లేకపోతే ఏ పని మీద వెళ్ళాడు? ఇది ఒక క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ ఆ ఘటన నుంచి తప్పించుకునేందుకు ఎవరైనా పురమాయించేసి తను ఇక్కడికి వచ్చేసాడా? అంతే కదా, అనేక అనుమానాలు వ్యక్తమవుతాయి. లేకపోతే తను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పని అయిపోయింది అని చెప్పి వాళ్ళ నుంచి ఇండికేషన్స్ వచ్చాయా? ఇండికేషన్స్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసి దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఇలాంటి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సురేంద్ర పాత్ర మీద ఈ ప్రస్తుతం ఎక్కువగా డైవర్ట్ అయిందని చెప్పుకోవచ్చు కాన్సన్ట్రేషన్ అంతా. ఎందుకంటే తను చెప్తున్న మాటలకి ఎక్కడో పొంతన కుదరటం లేదు అనే ఒక చర్చ అయితే ఉంది. మరి ముఖ్యంగా ఆ అమ్మాయికి సంబంధించి అంత కేరింగ్ తీసుకున్న సందర్భంలో అంతవరకు కాల్ కాన్వర్సేషన్, అఫ్కోర్స్ కాల్ డేటాకి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. ఎవరితో మాట్లాడారు అంతవరకు, అంటే ఈ ఘటన జరిగినంత వరకు కూడా తన కాల్స్ సో ఎంగేజ్డ్గా ఉన్నాయి. కాల్ డేటాకి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో కావచ్చు, లేకపోతే తన కాల్స్ కావచ్చు, తన ఫోన్ చాలా ఎంగేజ్డ్గా కనిపించింది. ఆ తర్వాత కాస్త నార్మలైజ్ అయ్యింది అని ఒక చర్చ ఉంది. సో ఇన్వెస్టిగేషన్లు కంప్లీట్గా బయట రావాల్సిన అవసరం ఉంది. సో ఈ క్రమంలో ఆ కాల్ కాన్వర్సేషన్ అయిన తర్వాత ఎందుకు అంత ఒక్కసారిగా ఆ కాల్స్ డ్రాప్ అయ్యాయి? ఎవరితో మాట్లాడాడు? ఈ కాల్ డేటాలో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పుకోవాలి. చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవాలి.
ఈ నేపథ్యంలో సురేంద్ర పాత్ర గురించి మాట్లాడుకున్న సందర్భం, లోకేష్కి సురేంద్రకి ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, ఏమైనా బెదిరింపులు? ఆఫ్ కోర్స్ తను చెప్పిన ప్రకారం మా చెల్లికి దూరంగా ఉండు అంటూ చెప్పాడంటూ కూడా చెప్పిన సందర్భం. సో ఇక్కడ వ్యక్తమవుతోంది అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు సురేంద్ర మీద ఇంత కాన్సన్ట్రేషన్ చేసే సందర్భం అంటే ఇగో ఈ క్వశ్చన్స్ అన్నీ రైజ్ అవుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 6 క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. సో ఒకసారి నేను కమెంట్స్ వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అండ్ ఎవరెవరు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది, ఇజ్ ఇట్ సో? ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా, అంటే సురేంద్ర పాత్ర ఉందా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు మీరు కూడా ఎవరైనా డికోడ్ చేస్తుంటే నాతో పాటు మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆ 40 నిమిషాల్లోని తనను చంపేయడం జరిగిందా, హత్య చేశారా, ఆ హత్య వెనకాల సురేంద్ర పాత్ర ఉందా అనే అనుమానానికి సంబంధించి డికోడ్ చేసే భాగంగా ఇగో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో అనుమానాన్ని నేను సీసీ ఫుటేజ్ని మీకు చూపిస్తున్నాను, సురేంద్రకు సంబంధించి మీరు చూస్తున్నారు సీసీ ఫుటేజ్ని చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఆ టైమింగ్ని కూడా, ఆ క్వశ్చన్స్ని కూడా నేను మీకు చూపించాను, క్వశ్చన్స్ రైజ్ చేసి. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది? సో ఈ క్రమంలో కొంతమంది రియాక్ట్ అయ్యారు. సురేంద్ర మిస్ అయిన 2 అవర్స్లో అంటే 11 నుంచి 12 గంటల 52 నిమిషాల మధ్య వాడు ఫోన్ కాల్స్ ఎవరెవరితో మాట్లాడి ప్లాన్ చేశాడు, వాడి ఫోన్ ట్రేస్ చేసి ఆ 2 అవర్స్ కాల్ లిస్ట్ ట్రేస్ చేయాలి అంటూ కూడా జెస్సీ క్రిష్ ఆయన మెసేజ్ చేయడం జరిగింది, కమెంట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం శ్రీప్రియా కిరణ్ ఆల్సో కమెంటెడ్. 12 గంటల 52కి కాలేజ్ సీసీటీవీలో రికార్డ్ అయితే 40 నిమిషాల ముందే తను రిటర్న్ స్టార్ట్ అవ్వాలి. ఇట్ మీన్స్ 12 గంటల 12 నిమిషాలకి రిటర్న్ స్టార్ట్ అవ్వాలి. బట్ హత్య జరిగిన 12 నుంచి 1 గంట మధ్యలో అన్నారు కదా, రైట్? ఇక్కడ ఇదే చెప్పడం జరుగుతోంది, ఇక్కడ ఇదే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే ఎవరైనా పురమాయించి వచ్చేసాడా తన మీదకి అనుమానం రాకుండా? ఎందుకంటే ఇదంతా డిజిటలైజ్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎరా కదా. సో ఆల్రెడీ ఘటనకు సంబంధించి ఎక్స్పీరియన్సెస్ ఆ షేరింగ్లోనూ లేకపోతే ఎక్స్పీరియన్సెస్తోనూ చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నారు. బట్ సాధారణంగా పోలీసులు ఎప్పుడు అంటూ ఉంటారు, ఎంత తెలివైన దొంగ అయినా ఎక్కడో దగ్గర ఏదో క్లూ వదిలేసి వెళ్తూ ఉంటాడని చెప్పి. సో అలా ఏమైనా జరిగిందా? వాట్ ఐ మీన్ టు సే, కంప్లీట్గా సురేంద్ర చేశారని చెప్పి ఎక్కడ ధృవీకరించట్లేదు, రిమెంబర్ దాట్. బట్ జరుగుతున్న పరిణామాలకి ఆ దొరుకుతున్న ఫుటేజ్ని బేస్ చేసుకొని వాటిని కొలాబరేటివ్గా మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం.